కుంటను చెరిపేసి భూములను ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే తన భూమి తనకు చూపించాలని మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రానికి చెందిన కోరంపల్లి గోపి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో 20 సంవత్సరాల క్రితం భూగర్భ జలాల పెంపుదల కోసం వాటర్ షెడ్ లో సుమారు ₹1 కోటి మంజూరు చేసింది. దాంతో డ్వాక్రా గ్రూప్ స్వయం సహాయక సంఘాల సభ్యులు కమిటీగా ఏర్పడి అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి 487లో కొత్త కుంటల నిర్మాణం, చెక్ డ్యాంలు నిర్మించారు. ప్రభుత్వం అసైన్ భూమిని తీసుకుని గుడ్డెలుగుల బొమ్మ వద్ద ఒక కుంట, దొంకెన సత్తయ్య గుడ్డం నుంచి ఎండుగుల వాళ్ళ చేళ్ల వరకు మరో కుంటను నిర్మించారు. ఇటీవల కొంతమంది రైతులు దొంకెన సత్తయ్య గుడ్డం నుంచి ఎండుగుల వాళ్ళ చేళ్ల వరకు నిర్మించిన కుంటకట్టపై పెరిగిన పెద్ద పెద్ద వృక్షాలు జేసీబీల సహాయంతో తొలగించి కుంటకట్టను తవ్వేసి కొంతమంది రైతులు చదును చేస్తున్నారు. అదే భూమిలో కోరంపల్లి వీరయ్య పేరున 20 గుంటల భూమి పట్టా సర్టిఫికెట్ ఇచ్చారు. వీరయ్య కుమారుడు గోపి తన భూమి తను చదువు చేసుకునేందుకు వెళ్లగా ఇతర రైతులు తనను దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, కుంటకట్టపై వృక్షాలను తొలగించి కుంటకట్టను త్రవ్వి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే తహసీల్దార్ తన భూమి తనకు చూపించి న్యాయం చేయాలని గోపి విజ్ఞప్తి చేశాడు. ఫారెస్ట్ దాంట్లో కూడా జరిగిరు, కట్ట వచ్చినాక కట్ట తొలగించి నా భూమి లేదని నా మీదకి దౌర్జన్యం చేస్తురు. మీదికి అసురు కొట్టడానికి నాకు పొలం లేదని నిలగొడుతురు. పొలం లేదని నిలగొట్టినప్పుడు గవర్నమెంట్ చర్య తీసుకొని ఇది మొత్తం కట్టనన్నా పోసేయాలి, మొత్తం గవర్నమెంట్ ఆక్రమించాలి, అదే చర్య తీసుకోవడం. ఇప్పుడు మా పొలం ఇచ్చినాం, కొద్దిగా పొలం ఇచ్చినాం, ఇప్పుడు కుంట తీసేసిరు, కట్ట తీసేసిరు. నా పొలం నాకు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో నా పొలం కావాలి. ఇప్పుడు ఫారెస్ట్లో కూడా చెట్లు తీసేసి రోడ్డు చేసుకొసుకురు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎంఆర్ఓ గారికి అనుకుంటున్నా, నా ల్యాండ్ నాకు కావాలి, కట్ట యథావిధిగా కట్ట వేస్తారా, లేకుంటే నా ల్యాండ్ నాకు ఇస్తారా, కట్ట తీసేసి మొత్తం లెవెల్ చేసేసుకుంటారు. నా పొలం నాకు ఖచ్చితంగా కావాలి గవర్నమెంట్ కోరుతుంది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు కట్ట పోసినాక నా ల్యాండ్ పోయింది, ల్యాండ్ పోయిన తర్వాత ఇప్పుడు కట్టది తొలగించి మొత్తం కబ్జా చేసేసారు. నాకు ల్యాండ్ లేదని చెప్తున్నారు, నా మీకు దౌర్జన్యం చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు ఇలా స్పందించి నా ల్యాండ్ నాకు ఇప్పించగలరని ఎంఆర్ఓని కోరుతున్నా. లేదు ఇప్పించలేరు, ఎలా ఉండో నాకు కట్ట పోయగలరు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏమైంది, ఫారెస్ట్లో కట్ట కూడా తీయనియరు, పెద్ద పెద్ద చెట్లు తొలగించి ఫారెస్ట్లో తొవ్వ చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, నాకు పొలం ఇవ్వగలరని కోరుతున్నాను. కట్ట ఇవ్వని కట్ట ఎలాదిగా ఎట్లా ఉందో కట్ట అట్లా పోయాలి, నాకు ల్యాండ్ ఇప్పగలరని ఎంఆర్ఓని కోరుతున్నాను. అది కొల్చారం గ్రామం, కోరంపల్లి వీరయ్యకు 2005లో పట్టా ఇవ్వడం జరిగింది. పాతకుంట అని అంటారు, ఇది పట్టా ఇవ్వడం జరిగింది. మా ఆయన కూడా అప్పుడు కాసులో వేసిండు, 10 ఎకరా పొలం కాసులో వేసిండు. తర్వాత నేను కూడా పొదలు కొట్టేసిన, కాసులో చేసిన తర్వాత ఇప్పుడు నాకు పొలం లేదు అని అంటారు. కొద్దిగంత మరి కట్టలా పోయింది. కట్ట పోసినాక కూడా కట్ట తీసేసి దర్శనం చేస్తున్నారు. మా పొలం మాకు ఇవ్వాలని గవర్నమెంట్ను కోరుతున్నాము. అందులో ఇవ్వలేనప్పుడు కట్ట కూడా యథావిధిగా ఎట్లుందో కట్ట అట్లా పోయాలి, నాకు న్యాయం కలగాలని